పరిపూర్ణత మానవులకు ఆదర్శం మాత్రమే సిద్ధించుకోలేడు, అపరిపూర్ణుడు. కాబట్టి పరిస్థితులను మనం అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది. పరిస్థితులు అనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి, కానీ అవే వివేకి విజయానికి సోపానాలవుతాయి. పరులకు సౌభాగ్యం సాధించడంలో సహాయపడే ఆదర్శవాది. పరులను జయించువాడు విజేత, తనను తాను జయించువాడు మహావిజేత. పవిత్రమైన మనసు కలవారికి ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు, వెలిగించవలసిన నిప్పు. పాపభీతి, దైవ ప్రీతి, సంఘనీతి అభివృద్ధి పరుచుకోవాలి. పాపం అనేది వేరే ఒక చోట ఆవిర్భవించదు, చేసే దుష్కర్మలోనే పొంచి ఉంది. పాలల్లో వెన్నవలే ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసు లేని మనిషి ఒకటే. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనిషి నాలుక కారణంగా చిక్కుల్లో పడతాడు. పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు. పతాకాన్ని జయించుకోవడంలో కాదు, పందెంలో పాల్గొనడంలోనూ గెలుపు ఉంది. పతనానికి సోపానాలు 3: నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. 10 మంది దుర్మార్గులు కలిసి ఉన్నట్లుగా చేయగల హాని కంటే మూర్ఖుడు మూఢా విశ్వాసం ఎక్కువ హాని చేయగలదు. 10 ఏళ్ల పాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు. పని చెయ్యని వాడికి తినే హక్కు లేదు. పనిచేసే హక్కు నీకుంది, దాని ఫలితంపై హక్కు లేదు. పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తవుతుంది. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగం చేస్తాడు. నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను నీ మనసులో నాటుకో. నీవు ఒక పొరపాటు చేసి మరో కొత్త పొరపాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు. నూనె లేని దీపం వెలిగించినట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు. నెరసిన జుట్టు వయసుకు చిహ్నమే కానీ వివేకి కాదు. నేడు మీ దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి, అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ పరాజయానికి దారితీస్తుంది. నేను జీవించి ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉంటాను. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. నిర్మలమైన మనసు కలిగి ఉండడం కన్నా గొప్ప శాంతి లేనే లేదు. నిస్వార్థంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏనాడు లోటు ఉండదు. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరు తగ్గించలేరు. నీ ఆలోచనలను, నీ శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో, ప్రగతి పొందు. నీ ఇరుగు పొరుగు వారిని నీవలే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడని తెలుస్తుంది. నీ పట్ల ఇతరుల ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు. నీ భార్య పిల్లలు ప్రేమించినంతగా నీ తల్లి తండ్రులు ప్రేమించు. నీకై నీవు మంచిగా ఉండటం ఎంతమాత్రం ప్రయోజనం లేనిది. నీటితో శరీరం శుద్ధి పొందినట్లే సత్యం చేత మనసు, జ్ఞానం చే బుద్ధి, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి. నీతి గల వారికి నిందాభయం. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకున్నంత వరకు దాని విలువ తెలుసుకోలేము. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు. నిజాన్ని ఆమోదించని వారితో ఏ
వాదించినా లాభం ఉండదు. నిజాన్ని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు. నిజాయితీ మించిన వంశ పారంపర్య ఆస్తి మరొకటి లేదు. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుని భవ్య సృష్టి. నిన్న సత్యమే నేడు అసత్యమయ్యేది సత్యం కాదు. నిన్నటి గురించి మదన పడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించదగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. నిన్నటి గురించి నీవు తెలుసుకో. ధ్యానంలో ఒక భాగం. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలరు. నిరాడంబరమైన యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. సూర్యుని వైపు ముఖం చెయ్యండి, అప్పుడు చెడు మీకు కనిపించదు. సోమరితనం మూర్ఖుల సెలవు రోజు. సోమరితనం, దుబారా గుణం, చెడు ప్రవర్తనలే మనుషులకు అనేక దురదృష్ట్యాలకు కారణాలు. స్థిరమైన మీ న్యాయబుద్ధి మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్ర వేస్తుంది. స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరామత్తు చేస్తూ ఉండాలి. స్వతంత్రంగా ఆలోచించడాన్ని, స్వతంత్రంగా బతకడాన్ని నేర్పేది విద్య. స్వర్గం, నరకం రెండు మనలోనే ఉన్నాయి. స్వార్థం చిట్ట చివరిలో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది. నమ్మకమే ఒకరు ఇంకొకరు ఇచ్చుకోగల ఉత్తమోత్తమన్న కానుక అవుతుంది. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధంగా ఉండడానికి ఓటమి ఉండదు. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమానమైంది. నలుగురు నడిచే బాట, నలుగురు పలికే మాట.